వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నేను స్పెషల్ డిబేట్. డాక్టర్ ఆర్వి చంద్రవర్ధన్ గారు, 1999 ఒకే ఒక్క సంవత్సరంలో 19 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు రాజకీయాలలో జాయిన్ అయ్యారు. అందులో విజయరామారావు కానివ్వండి, వెంకటస్వామి గారు కానివ్వండి, ఎంటి రాజు గారు కానివ్వండి, పివి రంగయ్య నాయుడు గారు కేంద్ర హోంశాఖకు కార్యదర్శిగా పనిచేసిన రంగయ్య నాయుడు గారు కూడా ఖమ్మం కాన్స్టిట్యున్సీ నుండి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ఆయన రాజ్యసభగా తీసుకొని ఆయన కేంద్ర మంత్రిగా అయ్యేటటువంటి అవకాశాలు ఉండే. ఎందుకు 99ను అట్లా బ్యూరోక్రాట్లు ఎందుకు ఎంచుకున్నారు? అట్లా అదొక ప్రత్యేకమైన కారణం ఏం లేదు. ఐ థింక్ హిస్టారిక్ ఆపర్చునిటీ, అది అవకాశం వచ్చింది. సడన్ గా దేర్ ఇస్ స్పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ దీస్ బ్యూరోక్రాట్స్ ఇంటూ పాలిటిక్స్ లో. అదే విధంగా అక్కడ ఎంట్రీ అయిన వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళు చాలా సుదీర్ఘం పాటు వాళ్ళు మంచి అనుభవం ఉంది, ఉన్నతమైన స్థానాలు పదవులను వాళ్ళు అలంకరించారు గతంలో. కాబట్టి అప్పుడు సిచ్యువేషన్ వాజ్ సో రైట్ దట్ వీళ్ళకి అవకాశం కల్పించాలి. అప్పుడున్న పొలిటికల్ లీడర్షిప్ కూడా వాజ్ అ మెచ్యూర్ లీడర్షిప్. వాళ్ళు కనుక్కున్నారు మరి ఇప్పుడైనా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఇస్తే వీళ్ళకి ఏ రకంగా ఉంటుందని. అది ఫస్ట్ టైం దే ఎక్స్పెరిమెంటెడ్ విత్ బ్రింగింగ్ బ్యూరోక్రాట్స్ into the mainstream and giving them positions of power. చాలా కీలకమైన పదవులు ఇవ్వడం ద్వారా వాళ్ళు I think they were successful in discharging their responsibilities. Nothing can be read much into it. It's only an historic relevance. అప్పుడున్న పరిస్థితుల్లో అది అవకాశం కల్పించింది. అప్పుడు రాజకీయ సమీకరణ కూడా భిన్నంగా ఉండేది. అప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వీళ్ళందరినీ ఒక మంచి వేదిక ఇవ్వడం ద్వారా ఇంకో మంచి ఆపర్చునిటీ వాళ్ళకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వాళ్ళు దే ఆర్ ఆల్ సక్సెస్ఫుల్. సో దట్ వాజ్ ద బిగినింగ్ పాయింట్ అనుకుంటాను. మీరు చెప్పారు, సరిగ్గా చెప్పారు శ్రీశైలం గారు. 1990లో దేర్ వాజ్ అ సర్జ్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఇంటూ పాలిటిక్స్. Of course they did come through the elected route. Some of them, I think, if I'm not mistaken, came through the nominated category లో. చాలా మంది ఇప్పుడు ఆ సాంప్రదాయం ఇప్పుడే కొనసాగుతుంది. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ కు అంత ఓపెన్ గా పబ్లిక్ తో ఇంటర్ఫేస్ ఉండకపోవచ్చు, లైక్ ఎ ప్రొఫెషనల్ పాలిటిషియన్. కానీ ఏదైనప్పటికీ రాబోయే రోజులు మనం చూడబోతున్నాం. ఇంకా చాలా మంది బ్యూరోక్రాట్స్ రాజకీయాలు వచ్చి నేరుగా పోటీ చేసే విధంగా వాళ్ళు తయారవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అఫ్ కోర్స్ మరి గెలవాలంటే అనేకమైన అంశాలు ఉన్నాయి. మరి అంత పొలిటిక్ అంత ఈ రకంగా అంత దిగజారి వీళ్ళు అనేకమైన మద్యం మరి డబ్బు అలాంటి వాళ్ళు ఆ రీతిలో ఖర్చు పెట్టగలరా? ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. సో ఇఫ్ దట్ ఈస్ ది రిక్వైర్మెంట్, దే మే నాట్ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్. డాక్టర్ సతీష్ గారు, ప్రజారాజ్యం పార్టీ 2008లో ప్రారంభిస్తారు.